తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. భారీ వర్షాలకు భాగ్యనగరం అస్తవ్యస్తం, లోతట్టు ప్రాంతాలు జలమయం. నేడు సినీ కార్మికుల అంశంపై మంత్రి కోమటిరెడ్డి సమావేశం. హాజరు కానున్న దిల్ రాజు, పలువురు నిర్మాతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. మొదటి బాధితుడిని తానేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సృష్టి కేసులో విశాఖలో కదులుతున్న డొంక. విశాఖలో మరో 2 వైద్యుల అరెస్ట్. కడప ఎస్పీని కలిసిన వైఎస్ సునీత. పులివెందులలో దాడులపై ఫిర్యాదు. పద్మనాభ స్వామి గుడిలో బి గదిని తెరవండి. టెంపుల్ కమిటీల మీటింగ్ లో డిమాండ్. మహిళా జర్నలిస్టుపై అనిరుద్ధాచార్య మద్దతుదారుల దాడి. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. వజ్రం కోసం శోధిస్తే బయటపడిన బంగారం. ఆనందంలో మునిగిన అమెరికా శాస్త్రవేత్తలు. భారత్తో అమెరికా వాణిజ్య యుద్ధం. రష్యా నుంచి మరింత చౌకగా చమురు. $17 లక్షలు చెల్లిస్తే దరఖాస్తు ఫాస్ట్ ట్రాక్. గ్రీన్ కార్డ్ కోసం అమెరికా ప్రతినిధుల సభ ముందుకు బిల్లు. కెనడాలో కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి కాల్పులు. రెండోసారి దాడి జరగడంపై సర్వత్రా ఆందోళన. ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వొద్దు. కంబోడియా ప్రధాని డిమాండ్. అమల్లోకి వచ్చిన అమెరికా 25% సుంకాలు. ఈ నెల 27 నుంచి మరో 25% టారిఫ్. సుంకాల వివాదం పరిష్కారం అయ్యే వరకు వాణిజ్య చర్చలు లేవు. భారత్ పై భారీ టారిఫ్ల వేళ తేల్చి చెప్పిన ట్రంప్. గాజాను స్వాధీనం చేసుకోం స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.